వారికున్న ధైర్యం వేరు, వాళ్ళకున్న సంబంధాలు వేరు, వాళ్ళకున్న వ్యాపారం వేరు. దానికి బద్దలు కొట్టించిన వాడు మహాత్మా జ్యోతిరావు ఫులే. భారతదేశానికి తొలి స్వతంత్ర సమరయోధులు, భారతదేశంలో ఉన్న అశేషమైన శూద్ర ప్రజానికానికి వారు దైవ సమానులు, వారు తల్లిదండ్రులు. వారిని విస్మరించడం ఎందువల్ల జరిగిందో, కారణం ఏమిటో దాని లోతులకు వెళ్ళాల్సిన అవసరం లేదు. కానీ చాలా ఆలస్యంగా అయినా సరే ఇప్పుడిప్పుడే భారత సమాజం మాతామహులను, పార్వతీ పరమేశ్వరులను, లలితా పరమేశ్వరులను ఇప్పుడు ఆలస్యంగా గుర్తిస్తున్నందుకు నేను చూసిన 42% రిజర్వేషన్ అడుగుతున్నాము. ఈ హాల్లో ఎన్ని సీట్లు ఉన్నాయి, ఎంతమంది ఇక్కడికి వచ్చిండ్రు? నేను గంట ముందే ఇక్కడికి వచ్చిన నేను. వారు చెప్పింది ఏమిటి, వాళ్ళు మనం ఆచరిస్తున్నది ఏమిటి? ఎవరి చెప్పుల్లో కాలు పెట్టి నడుస్తున్నాం, ఎవరి బూట్లలో కాలు పెట్టి నడుస్తున్నాం? ఇంత చదువుకున్న తర్వాత ఎవరికి భజన చేస్తున్నాం, ఎవరికి చప్పట్లు కొడుతున్నాం? ఇది ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఉంది. పెద్దలు ఇక్కడ ఉన్నారు, బిఎస్ రాములు గారు. వారు దర్శనమే ఐక్య వేదిక నుంచి మొదలుకుంటే కనుక వినబడకపోవడం మంచిది. ఒక సినిమా తొలికోడి కూర్చుందన్న సినిమాలో ఒక పాట ఉంది. గడ్డి ఇది పశువు పాలిస్తుంది, ఆ పాలు తాగిన మనిషి విషం అవుతాడు. అటు గడ్డి గొప్పతనమో లేదా పాలలో ఉన్న విషపు గుణమో తెలియదు. నిజంగానే ఇవాళ మీరు సేవలు చేసుకున్న వాడిని మనిషిని ఇంకో మనిషిగా చూడడం లేదు. కాబట్టి మనిషిని మనిషిగా చూడాలని, మనిషిని ప్రేమించాలని చెప్పిన మహాద్భుతమైన వ్యక్తులు, సాక్షాత్ ఈశ్వర స్వరూపులు వారిద్దరు. ఇంత గొప్ప సినిమా చూపించినందుకు ధన్యవాదాలు. మా గురువు గారు సార్ మాకు ఎడిటరు 23-24 ఏళ్ల కింద నేను పాలమూరు జిల్లా నుంచి వచ్చినప్పుడు, నేను ఢిల్లీకి వెళ్ళడానికి, నేను పుట్టిన కులము, నేను వచ్చిన నిజంగానే ప్రజాశక్తి పత్రిక లేకుంటే నేను జర్నలిస్టు కాలేకపోతున్నాను. ఇలాంటి వారి ఆశీర్వాదం లేకుంటే, సిపిఎం ఆశీర్వాదం లేకుంటే ఎదిగేవారిని కానే కాదు. అయినప్పటికీ ఎక్కడలో కొంత లోపాలు కూడా చెప్పే అవకాశం కూడా వాళ్ళే ఇచ్చినందుకు మంచి అనువాదం ఉంది. నేను సినిమా మొత్తం ఆమూలాగ్ర మొదటి నుంచి చివరి వరకు చూసినాను. అద్భుతమైన తర్జుమా ఉన్నది, ఏ గందరగోళం లేదు, చాలా బాగుంది. చూసిన మీ అందరికీ, మా గురువు గారికి, పెద్దలు జాన్వేష్ అన్న గారికి, భూపతి అన్న గారికి అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ. దానికోసం పుస్తకాలు రాసిన వాడు, ప్రభుత్వంతో రిప్రజెంటేషన్ చేసినటువంటి వాడు జ్యోతిబా ఫూలే. అంతవరకు ఉన్నటువంటి సంస్కరణ వాదులంతా కూడా రాజా రామ్మోహన్ రాయ్ నుంచి మొదలుపెట్టి వీరేశలింగం వరకు, ఈయన తర్వాత 40 ఏళ్లకి వీరేశలింగం వచ్చాడు. ఫూలేకు వీరేశలింగానికి మధ్య 40 ఏళ్ల తేడా ఉంది. ఈ వీరేశలింగం వరకు కూడా అందులో అతిశూద్రుల కోసం, అంటే ఆయన అతిశూద్రులు అనే మాట వాడారు. అప్పటికి దళితులు అనే మాట కానీ, హరిజనులు అనే మాట కానీ లేదు. సో వాటి కోసం మొట్టమొదట ఫైట్ చేసినటువంటి సంస్కర్త ఫూలే. ఈయన కేవలం చదివే కాదు, ఆయన రైతుల సమస్యల మీద, కార్మికుల సమస్యల మీద ఒక ట్రేడ్ యూనియన్ కూడా ఆయన నెలకొల్పాడు, పత్రికలు నడిపాడు, చాలా పుస్తకాలు రాశారు. ఆ పుస్తకాలన్నీ కూడా మనకి ఇక్కడ నవ తెలంగాణ బుక్ షాప్లో అవైలబుల్గా ఉన్నాయి. ఆ మొత్తం జీవితాన్ని మనం స్టడీ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇది చాలా క్లుప్తంగా చదువుకు సంబంధించినటువంటి అంశాలు మాత్రమే ఇక్కడ ఈ సినిమాలో చూపెట్టగలిగారు. ఆయన మీద చాలా పుస్తకాలు ఉన్నాయి. మీరు అన్నట్టు 1980 చివరి దశ వరకు ఫూలే ఎవరు తెలుగు ప్రజానికానికి తెలియదు. ఎందుకంటే ఫూలేది అనువాదం కాలేదు. కానీ ఫూలేను చాలామంది మేధావులు గమనించారు. నెహ్రూజీ రాసినటువంటి డిస్కవరీ ఆఫ్ ఇండియాలో ఫూలే గురించి ఒక చాప్టర్ ఉంటుంది. నెహ్రూజీ గమనించాడు దాన్ని. ఆయన శ్యామ్ బెనగల్ తీసిన సినిమాలో కూడా ఫూలే గురించి ఒక ఎపిసోడ్ ఉంటుంది. అంటే నెహ్రూజీ దాన్ని బాగా గమనించాడు. కానీ మొత్తం మీద మొత్తం సమాజం అది పట్టించుకోలేదు. 90 వరకు మనకు తెలియదు. హైదరాబాద్ బుక్ ట్రస్ట్ వాళ్ళు మొదటిసారి ఫూలే జీవిత చరిత్రను ట్రాన్స్లేషన్ చేసిన తర్వాతనే తెలుగు ప్రజలకు ఫూలే గురించి తెలిసింది. ఇప్పటికి కూడా తెలియాల్సినటువంటి అవసరం చాలా ఎక్కువగా ఉంది. అది